గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం సందర్భంగా పెద్ద చెరువులోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ప్రజలు మంచినీళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్థానిక నాయకులు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజీవ్ గృహకల్ప అనేక సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానిక మహిళలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గృహకల్పంలో శానిటేషన్, ఇతర సమస్యల్ని పరిష్కరించి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. మంచినీరు మోటార్ చెడిపోవడం వలన కేవలం 4 రోజులు మాత్రమే మంచినీరు ఆగిందని, మంచినీరు ఆగటం వలన ఇన్ఛార్జ్ సెల్వరాజు ట్రాక్టర్ల ద్వారా మంచినీరు అందజేశారని తెలియజేశారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని అన్నారు. మా కష్ట సుఖాలను ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం గుర్తించారు. మాకు తగిన న్యాయం చేస్తారని చదలవాడ అరవింద్ బాబు గారి నమ్మకం ఉంది. గత గవర్నమెంట్లో కరెంటు బిల్లు కట్టకుండా వెళ్ళిపోతే అంధకారంలో 10 రోజులు నీళ్లు లేకుండా ఉండి మేము ఇంటింటికి 500 కాడికి వసూలు చేసుకొని ఆ డబ్బులు తెచ్చిపోయి ఏఈ గారితో మాట్లాడుకొని ఆ డబ్బులు చెల్లించిన తర్వాతనే మాకు ఫీజు పెడితే మా మోటార్లు పనిచేసినాయండి. గత ప్రభుత్వంలో వాళ్ళు డబ్బులు కట్టలేదు ఏంటంటే దౌర్జన్యం చేశారు. దానికి చేయూతగా మేము తలా కాసిన ఇస్తాము, దానికి తోడు మీరు కట్టాల్సింది కూడా కట్టండి, మాకు నీళ్ళు ఆపగామంటే మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి. మాజీ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి గారు మీకు నమస్కారం చేస్తున్నామండి. మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న కుర్రోళ్ళు మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు మీరు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోండి. మమ్మల్ని ఆడవాళ్ళని చెప్పని ఇక్కడ చీపుగా చూడటం, చీపుగా మాట్లాడటం, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. 10 సంవత్సరాల నుంచి చేసినప్పుడు ఎవరన్నా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు సంవత్సరం 3 నెలలు అయింది, అయినా కానీ మాకు నీళ్ళ సమస్యలు, కాలువల సమస్యలు, తాగుబోతుల సమస్యలు, గంజాయి వాళ్ళు ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది మాకు. అదేమంటే మీ చేతేంది చేసుకోండి అంటే అంతవరకు నేను ఏది చెప్పినా సెలవా చెప్తే సెలవు ఏ టయాన్ని పడితే ఆ టయాన్ని 1 గంట కానీ 2 కానీ 12 కానీ వచ్చి సెలవా చూస్తున్నాడు. ఏ సమస్య వచ్చినా ఆ సార్ చూస్తున్నాడు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. గోపిరెడ్డి సార్ గారు వచ్చారు, ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టి అన్ని శంకుస్థాపన చేసినప్పుడు సార్ మమ్మల్ని పట్టించుకోండి. ఏం సార్ అంటే ఇక్కడది అమ్మా ఏం చేయాలి, మేము ఏం చేసాము, ఇది మీరు మార్చుకోండి, మీరు మారండి అని అన్నాడు. ఎవరో ఒకళ్ళు ఉంటే అందరినీ ఒకటే బాట అన్నారు. గత ప్రభుత్వంలో గోపిరెడ్డి గారు మీరు చేసిన అభివృద్ధి, ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నారు, అధికార పక్షంలో 5 ఏళ్ళు ఉన్నారు. మీరు నిన్న కొన్ని మాట్లాడే విధానానికి ఆస్వాస్పదంగా ఉన్నాయి. మేము వచ్చిన కాంచి వార్డు ఇన్ఛార్జికి మేము వచ్చిన కాడ నుంచి ఇక్కడున్న చిన్న సమస్యల్ని మేము పూర్తి చేస్తూ ఉన్నాం. వైండింగ్ కరెంటు ప్రాబ్లం వచ్చి 4 సార్లు మోటార్ పోతుంటే 4 సార్లు ఈ నెలలో వైండింగ్ చేసాం. ప్రాబ్లం ఏందని తెలుసుకుంటే మొత్తం షార్టేజీలు వచ్చినాయి. అక్కడున్న మొత్తం మళ్ళీ మార్పిచ్చి నిన్న కాక మొన్న కొత్త మోటార్ తీసుకొచ్చాం. అది బిగించేదాకా మళ్ళీ జనం ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ట్యాంకర్లు తీసుకొస్తున్నాం. మాట్లాడే ఇంటికి 200 కరెక్షన్ చేస్తున్నారు మీరు అంటున్నారు. పోయినసారి మీ ఆధ్వర్యంలో ఇంటికి 200 కరప్షన్ చేసి కరెంటు బిల్లు కట్టకుండా ఒకరికి 3 మారారు. అది మీరు చూపించిన దారి.